హలో వీవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇది రాగి పిండి అండి. దీన్ని సర్వపిండి అని కూడా అంటారండి. ఈ రాగి పిండితో ఎన్నో వెరైటీస్ చేయొచ్చండి. ఇప్పుడు మనం రాగి పిండి జావా తయారు చేద్దామండి. చూడండి, కొద్దిగా వాటర్ అండి. ఇందులో ఇప్పుడు మనం స్పూన్తో రాగి పిండిని యాడ్ చేద్దామండి. ఇలాగా 3 స్పూన్స్ అండి రాగి పిండిని యాడ్ చేశానండి. 1 నిమిషం పాటు వాటర్లో ఈ పిండిని ఇలాగే చక్కగా నాననిద్దామండి. మీద పాత్ర పెట్టానండి. ఈ పాత్రలో 1 గ్లాస్ వరకు వాటర్ అండి యాడ్ చేద్దాం. ఇక ఈ నీటిని మరగనిద్దామండి. 1 నిమిషంలో మరుగుతాయండి. పాత్రలో వాటర్ బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి 3 స్పూన్స్ రాగి పిండిని వాటర్తో ఈ లిక్విడ్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. ఇలాగా 2 నిమిషాల పాటు పొయ్యి మీద అలాగే మరుగుతుందండి. ఇక మన రాగి జావా రెడీ అయిపోతుందండి. మన టేస్ట్ని అనుసరించి ఉప్పు అండి. నేను 1/2 స్పూన్ యాడ్ చేశానండి. కొద్దిగా ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్టీ హెల్తీ మన రాగి జావా రెడీ అవుతుందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ జావా రెడీ అయిపోయిందండి. ఐరన్ అండ్ కాల్షియం విటమిన్స్ అన్నీ చక్కగా మన రాగి పిండిలో ఇమిడి ఉంటాయని మనందరికీ తెలుసు కదండి. గర్భవతులనే కాదు, ఎవరైనా ఈ రాగి జావాని యూస్ చేయొచ్చండి. మరి ఎక్కువగా పిండి కలుపుకుంటే చిక్కగా అవుతుంది, అంత బాగోదండి. ఇలా పలుచగా ఉంటేనే చక్కగా టేస్టీగా ఉంటుందని చెప్పి ఇలా తయారు చేశానండి. చూస్తున్నారు కదా, బై అండి.